Find the angle between two diagonals of a cube. So x-axis y z కొంచెం పెద్ద సైజులో ఒక స్క్వేర్ సేమ్ డిస్టెన్స్లో ఇక్కడ తీసుకొని ఇలా హాఫ్ వెళ్ళి టర్న్ తీసుకొని హాఫ్ ఇలా ఇక్కడ ఒక బాక్స్ ఈ కార్నర్స్ కలిపేస్తే దీన్ని క్యూబ్ అని అంటారు. దీంట్లో కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ యాక్సిస్ మీద ఏ, వై యాక్సిస్ మీద బి, సో జెడ్ మీద సి, ఏకి ఎదురుగా పి, బికి ఎదురుగా క్యూ, సికి ఎదురుగా ఆర్, మధ్యలో ఓ ఎస్. మరి ఆ పాయింట్స్ మనం మెజర్ చేయాలంటే ఫస్ట్ ఒక పాయింట్ రాసుకోవాలి. ఏంటంటే లెట్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ స్మాల్ ఏ యూనిట్స్. అది డైలాగ్. లెట్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ స్మాల్ ఏ. ఏమైనా అనుకోవచ్చు, ఫస్ట్ ఛాన్స్ ఏకి ఇచ్చారు. నెక్స్ట్ డైలాగ్. ఇక్కడ 4 డయాగ్నల్స్ ఉన్నాయి. ఇక్కడ 4 డయాగ్నల్స్ ఏంటంటే ఫస్ట్ ఓఎస్, తర్వాత రైమింగ్ చూడు ఏపి బిక్యూ సిఆర్ ఆర్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఓఎస్ కామా ఏపి బిక్యూ సిఆర్ ఆర్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఇప్పుడు ఓఎస్ అంటే ఏంటి, ఏపీ ఏమవుతుంది, బిక్యూ ఏమవుతుంది, సిఆర్ ఏమవుతుంది అని కనుక్కోవాలంటే బొమ్మ దగ్గర పోవాలి. ఓకేనా? మన దగ్గర 3 యాక్సెస్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్. ఎక్స్ ఇక్కడ అంటే ఫస్ట్ ప్లేస్, వై సెకండ్, జెడ్ వచ్చి థర్డ్. నేను ఎవరినైతే చదువుతానో చదివిన దాంట్లో ఏ పెట్టాలా, మిగతాకి జీరోస్ పెట్టాలి. ఇప్పుడు ఏ ఎవరి మీద ఉంది, ఎక్స్. ఎక్స్ అంటే ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ లో ఏ పెట్టాలా, ఇవి 2 జీరోస్. నెక్స్ట్ బి ఎవరి మీద ఉంది, వై. వై అంటే ఎక్కడ మధ్యలో, ఈ మధ్యలోది ఏ రాయాలా, ఇవి జీరోస్. నెక్స్ట్ సి. సి ఎవరి మీద ఉంది, జెడ్. జెడ్ అంటే ఎక్కడ ఉండాలి చిన్న, లాస్ట్. ఈ లాస్ట్ వచ్చి ఏ పెట్టాలి, మిగతా జీరోస్. అయిపోయి ఏబిసి. ఇప్పుడు పిక్యూఆర్. ఇప్పుడు 2 ఏలు రాయాలి. ఆ 2 ఏలు ఏమనేది చూద్దాం. పి ఇక్కడ చూడాలి, ఎవరి మధ్యలో ఉంది, వై జెడ్. అంటే వై జెడ్ అంటే సెకండ్ థర్డ్. సెకండ్ థర్డ్ ప్లేస్ మనం ఏ పెట్టాలా, ఫస్ట్ ఏమని జీరో. ఇప్పుడు అలాంటి క్యూ చూడు, క్యూ ఎవరి మధ్యలో ఉంది, ఇట్లా ఎక్స్ జెడ్. ఎక్స్ వచ్చి ఫస్ట్, జెడ్ వచ్చి లాస్ట్. అప్పుడు మధ్యలో ఏమయ్యా ఆర్. ఆర్ ఎవరి మధ్యలో ఉంది, ఎక్స్ వై. అంటే ఫస్ట్ సెకండ్, లాస్ట్ జీరో. ఓ అన్నీ సున్నాలే. మరి ఇక్కడ అన్నీ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా అన్నీ ఏలే. కానీ ఇది నీట్గా మెన్షన్ చేసినారు. దీన్ని చూసి తయారు చేస్తాం ఎలా, ఓఎస్ ఓ ఎస్ 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 అంటే ఎస్ మైనస్ ఓ చేస్తాం. కానీ అది కూడా అవసరం లేకుండా నేను చెప్తాను. అన్నీ రెడీ. ఏంటి, ఫస్ట్ దానికి మైనస్, సెకండ్ దానికి మైనస్, థర్డ్ దానికి మైనస్. లాస్ట్ పాయింట్ వచ్చేద్దాము. యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్. వీ హావ్ 4 డయాగ్నల్స్. కానీ వాడు అనుకునేది 2 కాబట్టి ఫస్ట్ 2 తీసుకున్నాం. ఓఎస్, నెక్స్ట్ ఏబి. మరి యాంగిల్ కనుక్కోమన్నాడు అంటే మనకి వెంటనే ఏం గుర్తు రావాలా, ఫార్ములా. ఇది A1 B1 C1 A2 B2 C2. Cos theta is equals to A1 A2 plus B1 B2 plus C1 C by root. Root అంటేనే square plus B square
ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ బై రూట్ అక్కడనే అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై రూట్ ఇక్కడ అంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎప్పుడు కూడా రూట్ లో స్క్వేర్ వేస్తున్నావు అంటే మైనస్ ఏ రాల్సిన ఎందుకంటే అది స్క్వేర్ కాబట్టి మైనస్ కి స్క్వేర్ వేస్తే ప్లస్ ఏ డైరెక్ట్ గా ఒక మైనస్ రాసుకోకుండా కూడా రాయొచ్చు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ లోపల ఏ స్క్వేర్ ఎన్ని అయినాయి 3a స్క్వేర్ ఇక్కడ కూడా ఎన్ని అయినాయి 3a స్క్వేర్ మైనస్ ప్లస్ క్యాన్సల్ ఏ స్క్వేర్ బై రూట్ ఇంటూ రూట్ ఎగిరిపోయా 3 స్క్వేర్ తుప్పు వెళ్ళిపోయా ఏ స్క్వేర్ క్యాన్సల్ పైన ఎవరు లేదంటే ఎవరున్నట్టు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 1/3 యాంగిల్ అన్నాడు కాబట్టి లాస్ట్ స్టెప్ θ ఈజ్